కోవిడ్ కంటికి కనిపించకుండానే కల్లోలం సృష్టించిన మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి, ఒక దేశం నుంచి మరో దేశానికి వ్యాపించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసేసిన రాకాసి. అందుకే ఆ పేరు వింటే ప్రపంచం ఉలిక్కిపడుతుంది. అలాంటి కరోనాను మించిన మహమ్మారి విజృంభించడానికి సిద్ధంగా ఉందని తెలిస్తే ఇప్పటి వరకు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే భయపెట్టిన డేంజరస్ వైరస్ రియాలిటీలో ఎదురైతే గత 4 రోజులుగా ఈ వార్తే ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. 50,000 ఏళ్ల తర్వాత జాంబీ వైరస్ నిద్రలేస్తోంది అన్న ఒకే ఒక్క హెడ్లైన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే సైంటిస్టులు చెబుతున్న ఆ ముప్పు మానవాళికి నిజంగానే ఉందా? హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపించినట్టే రియాలిటీలోనూ జరుగుతుందా? అదే నిజమైతే అందుకు ఎంత సమయం ఉంది చూద్దాం. మానవాళికి అసలైన ముప్పు ముందే రాబోతోందా? కోవిడ్ ని మించిన మహమ్మారి నిద్రలేవటం నిజమా? ఆర్కిటిక్ మంచు ఫలకాల కింద అసలేం జరుగుతోంది? And anything happening is a matter of when, not if. So we need to have a placeholder for that. For the disease we don't know, that may come. And that was when we gave the name Disease X. మన ఫ్యూచర్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఆందోళన ఇదే. కోవిడ్ ని ఈ ప్రపంచం లైట్ తీసుకుంటోంది. కానీ దానికంటే 20 రెట్లు ప్రాణాంతకమైన వైరస్లు విజృంభించడానికి రెడీగా ఉన్నాయని చెప్పారు. తమ లెక్కల ప్రకారం డిసీజ్ ఎక్స్ ప్రపంచవ్యాప్తంగా 75 మిలియన్ల మంది మరణానికి కారణమవుతుందని హెచ్చరించారు. అంతేకాదు భవిష్యత్తు మహమ్మారులపై సంసిద్ధతకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకోవటంలో ప్రపంచ దేశాల నిర్లక్ష్య ధోరణిపైన ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అది విఫలమైతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించకపోవచ్చని తేల్చి చెప్పారు. నిజానికి టెడ్రోస్ ఆందోళన అర్థం లేనిదేం కాదు. ఎందుకంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఆయనకు అవగాహన ఉంది. ముఖ్యంగా ఈ ప్రపంచం ఎదుర్కోబోతున్న అతిపెద్ద సవాల్ కంటికి కనిపించని మహమ్మారులే అని టెడ్రోస్కు తెలుసు. అంటార్కిటికా, ఆర్కిటిక్ లాంటి మంచు ఖండాల్లో ఏం జరుగుతుందో ప్రపంచం మొత్తం చూస్తూనే ఉంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా అక్కడ మంచు క్రమంగా కరిగిపోతుంది. అలా కరిగిపోయిన మంచు కిందే మనిషిని నిలువునా వణికించే వైరస్ కనిపించింది. అది టెడ్రోస్ చెప్పిన డిసీజ్ ఎక్స్ కంటే భయంకరమైన జాంబీ వైరస్. అవును, మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే భయపెట్టిన ఈ మహమ్మారి రియాలిటీలోనూ నిజం కాబోతుందని శాస్త్రవేత్తలు తేల్చేశారు. 48,500 సంవత్సరాలుగా ఆర్కిటిక్ ప్రాంతంలో గడ్డగట్టి నిద్రాణ స్థితిలో ఉంది వైరస్. భవిష్యత్తులో జాంబీ వైరస్ వల్ల వచ్చే ప్రమాదాలను ఎదుర్కొనే ఉద్దేశంతో ఫ్రెంచ్ శాస్త్రవేత్త ఆర్కిటిక్ లో సేకరించిన వైరస్లను మళ్లీ పునరుద్ధరించారు. ఉద్దేశం మంచిదే అయినా ఆ పురాతన వైరస్లు మాత్రం ప్రపంచాన్ని నిలువున వణికిస్తున్నాయి. అందుకారణం సైబీరియా ప్రాంతంలో బయటపడిన జాంబీ వైరస్ ఒకటి కాదు, 10కి పైగా మహమ్మారులున్నాయి. అక్కడి మంచు కరిగే కొద్దీ అవి పుట్టుకొస్తూనే ఉంటాయి. మొత్తం 13 ప్రాచీన వైరస్లు 1000 ఏళ్లుగా మంచు కింద బందీలుగా సమాధి అయి ఉన్నా కూడా వీటిలో సోకే గుణం అలాగే ఉందని సైంటిస్టులు గుర్తించారు. భూ వాతావరణం వేడెక్కడం వల్ల పెర్మాఫ్రాస్ట్ కరిగి అప్పటి వరకు 1000 ఏళ్లుగా వాటిలో బందీలుగా ఉన్న మీథేన్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయని, అది వాతావరణ మార్పును మరింత తీవ్రం చేస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే అదే ప్రాచీన మంచులో సమాధి అయి ఉన్న వైరస్ వంటి జీవాల ప్రభావం అవి మేల్కొన్న తర్వాత ఎలా ఉంటుందనేది ఇప్పటి వరకు అంచనాలేగాని సరిగ్గా అర్థం చేసుకున్నది లేదు. అంటే అవి వ్యాప్తి చెందటం మొదలైన తర్వాతే వాటి తీవ్రత ఏంటో శాస్త్రవేత్తలకు తెలుస్తుంది. కానీ అవి నిజంగా సినిమాల్లో కనిపించే జాంబీ వైరస్ లాంటివి అయితే వాటి నుంచి తప్పించుకోవటం ఇంపాసిబుల్. ఒక్కసారి ఆ వైరస్లు వ్యాప్తి చెందటం మొదలైతే వ్యాక్సిన్ తయారు చేసుకోవటానికి కోవిడ్ ఇచ్చిన టైం అవి అస్సలివ్వవు. నిజానికి అంటార్కిటికా, ఆర్కిటిక్ లాంటి ప్రాంతాల్లో మంచు ఫలకాలు ఎంత వేగంగా కరిగిపోతే మానవాళికి వచ్చే ముప్పు కూడా అంతే వేగంగా వస్తుంది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ లెక్కల ప్రకారం ఆర్కిటిక్ లో మంచు ప్రమాదకర స్థాయిలో కరగడానికి మరో 80 ఏళ్ల సమయం పట్టొచ్చు. అయితే కొన్ని దేశాలు చేస్తున్న ప్రయోగాలు ఆ సమయాన్ని కూడా తగ్గించేస్తున్నాయి. మంచు ఖండంలోని విలువైన ఇంధన నిక్షేపాల కోసం 1000 అడుగుల లోతు డ్రిల్లింగ్ చేయటం ద్వారా నిద్రాణంలో ఉన్న రాకాసి మహమ్మారుల్ని నిద్రలేపుతున్నాయి. ప్రపంచ చమురు నిల్వల్లో 25% అంటే 9,000 కోట్ల బ్యారెళ్లు ఆర్కిటిక్ లో ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే గతంలో అంచనా వేసింది. ప్రపంచ సహజ వాయు నిల్వల్లో
30% పైగా దాగున్నట్టు ఓ అధ్యయనం బహిర్గతపరిచింది. ద్రవ రూపంలో మరో 4,400 కోట్ల బ్యారెళ్ల సహజ వాయువు అక్కడ ఉందని పేర్కొంది. యురేనియం, బంగారం, వజ్రాల వంటి అతి విలువైన ఖనిజ సంపదకు ఆర్కిటిక్ కేరఫ్ గా మారింది. అందుకే ప్రాణాంతక వైరస్లు విజృంభించే ప్రమాదం ఉందని తెలిసి ఆర్కిటిక్ ను కదుపుతున్నాయి పలు దేశాలు. నిజానికి ఆర్కిటిక్ ఎవరి సొంతం కాదు. కానీ ఆ సముద్రం హద్దుగా ఉన్న 8 దేశాలు ఇప్పుడు వ్యూహాత్మకంగా అక్కడి పలు ప్రాంతాలను తమ సరిహద్దులుగా చెప్తున్నాయి. వాటిని ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. వీటిలో ముఖ్యమైనవి రష్యా, అమెరికా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్. ఇవన్నీ ఆర్కిటిక్ సరిహద్దు దేశాలే. ఆర్కిటిక్ వాతావరణం భారత్లో రుతుపవనాల తీరుతెన్నులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. దాంతో భారత్ కూడా ఇటీవల ఆ ప్రాంతంపై దృష్టి సారించింది. ఆర్కిటిక్ పాలసీ పేరిట అధికారిక నివేదిక విడుదల చేసింది. ఆర్కిటిక్ లో శాశ్వత స్థావరం ఏర్పాటుతో పాటు ఉపగ్రహాలను అనుసంధానించే గ్రౌండ్ స్టేషన్లు, ల్యాబ్స్ వంటి నిర్మాణాలకు సిద్ధపడుతోంది. సో ఎలా చూసుకున్నా జాంబీ వైరస్ల ముప్పు సిల్వర్ స్క్రీన్లను దాటి రియాలిటీలోకి రావడానికి పెద్దగా సమయం లేదన్నమాటే.